triplex villas at Kollur, APR Projects. అక్కడైతే అన్నము దొడ్డు బియ్యం అంటారు, స్టోర్ బియ్యం అంటారు మన సైడ్. ఈ సైడ్ దొడ్డు బియ్యం అంటారు అంటారు మనం తెలంగాణలో. పురుగులు వచ్చేటివి, రసంలో పురుగులు వచ్చేటివి, పప్పులో పురుగులు వచ్చేటివి. అప్పుడు అధికారులు పట్టించుకునేవాళ్ళు కాదు. తర్వాత 6 నెలల తర్వాత ఒక మంచి సూపరింటెండెంట్ వచ్చారు. దానికి అంటుంటారులే కాటాకూడు లోటచారు అనేసి. లోటలో చారు వేయడము కాటాకూడు అంటే కొలత పెట్టుకోవడం. కాటాకూడు లోటచారు అనేది ఎక్కడో చదివాను నేను. పడుకుంటే జర్రులు వచ్చేటివి, పురుగులు ఏదేదో వచ్చేటివి, ఈగలు చాలా దౌర్భాగ్య స్థితి అన్న. ఎవడైనా బలిసిన వాళ్ళు వస్తే అదొక స్టైల్ ఉంటుంది. కొద్ది మందికి అది కూడా, అది ఎక్కడి నుండి వస్తారో ఎలా వస్తారో తెలియదు. వాళ్ళకేమో పరుపులు మంచాలు అట్లా వస్తాయి. మామూలుగా అయితే జైల్లో డర్రీ వైట్ బెడ్షీట్ ఒక పిల్లో ఇస్తారు కడప జైల్లో. ఇక్కడైతే అది కూడా లేదు. తెలంగాణ జైల్లో పిల్లో ఇవ్వరు. ఒక వైట్ బెడ్షీట్ డర్రీ ఇస్తారు. ఎన్ని నెలలు కడప జైల్లో ఉన్నావు? అక్కడ నేను 18 నెలలు ఉన్నా అన్న. కడప జైల్లో 18 నెలలు ఉన్నా. మిగతాదంతా ఇక్కడ గడిపాను. ఇక్కడ ఎలా ఉంది జీవితం? ఇక్కడ జైలు మొత్తం ఫ్యామిలీ అంటే ఏంటి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా నడుచుకోవాలని జైలు ఇక్కడ ఈ చెంచలు కూడా నేర్పుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే అంత ఇబ్బందులు పెడతారు ఖచ్చితంగా. నేనున్న బ్యారెక్ ఏం బ్యారెక్ అంటే సైకో బ్యారెక్. నేనున్న బ్యారెక్ ఇక్కడ కావేరీ బ్యారెక్ అంటారు. అక్కడ సైకోలు ఉంటారు, అంటే రెగ్యులర్ హ్యాబిచువల్స్. ఈ రోజు పోతే రేపు సాయంత్రానికి వస్తాడు, మన్నాడు వస్తాడు. బ్లేడ్లతో కోసుకునేది, పైకాన్ మీద జల్లుకుండేది, బాత్రూమ్ గ్లాసుల్లో పట్టి మీద జల్లుకుండేది. ఏ క్షణం వచ్చి మమ్మల్ని ఎవరు బ్లేడ్తో కోపిస్తారనే అనుక్షణంతో చాలా ఇబ్బందులు పడ్డాం మేము. ఎందుకు అంత భయంకరంగా ఉంటారు జైలు? కావేరీ బ్లాక్ మీరు చదివారు కదా, ఈ మధ్య కూడా ఒకటి అటాక్ జరిగింది లోపల. మరి జైలు సిబ్బంది అంతా ఏం చేస్తుంటారు? ఎవరి పనులు వాళ్ళు ఉంటారు. ఇప్పుడు 60 మంది ఖైదీలు ఉంటారు. 60 మందిని కంట్రోల్ చేసే ఒక జవాన్ ఏమని కంట్రోల్ చేయగలుగుతాడు? ఒక్కొక్క బ్లాక్ 60 మంది ఉంటే 60 మంది ఖైదీలు. అందులో హ్యాబిచువల్ అంటే మినిమం 2-3 వేయాలి డ్యూటీ అక్కడ. దీన్ని నేను చెప్పడం వల్ల ఏమైనా తప్పు అవుతుందేమో జనాలకు, ఇక్కడ వీళ్ళు ఇబ్బంది పడతారేమో. ఆ జవాన్ అనేటువంటి వాడు ఏం చేస్తాడు? వాళ్ళ తప్పేముంది? లోపల చేతివాటాలు ఉంటాయి ఏమన్నా? చేతివాటాలు జరగకుండా ఎక్కడ లేదు చేతివాటం అనేది. అంటే ములాఖతులకు రావడం కానీ బయట అదేమో నా వరకు లేదని అనుకోవాలి. ఎందుకంటే మేము అన్ని ఓపెన్ టాక్ సూపరింటెండెంట్ గారికో లేదంటే డిఎస్ గారికో అందరికీ తెలియజేస్తాం. మమ్మల్ని ఎవరు డబ్బులు అడిగినా కూడా మేము తెలియజేసేవాళ్ళం. నేను కానీ నా కేసులో ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా తెలియజేసేవాళ్ళం. మిమ్మల్ని ఎప్పుడు అడగలేదా? అడిగింటారు. అడగలేదని ఎవరు అంటారు? కింద వాళ్ళు అడిగింటారు. అడగలేదని వాళ్ళు కూడా ఇబ్బందులు పెట్టడం జరిగింది కొంతమంది వ్యక్తులు. అయ్యా నేను రిలీజ్ అయ్యింది 5:30కి రిలీజ్ అయితే నైట్ 8:30కు రిలీజ్ చేస్తారు కొంతమంది. అదే సునీల్ యాదవ్ అప్పట్లో డబ్బులు ఇచ్చినంటే నా బతుకే బాలేక రోడ్డు మీద పడి నేను ఉంటే లక్షలు నేను ఎక్కడ తెచ్చేయాలి కొంతమందికి? జైలర్ల అధికారులకు, జైలర్లు అందరూ కాదు, ఇక్కడ 2 ఉన్నారు. వాళ్ళు చాలా ఇబ్బందులు పెట్టారు. అరే నేను కూర్చొని చంపితే నీకు ఎవడు దిక్కు వస్తాడని కూడా అన్నారు. మరి ఆ మాట అనిపించిన వ్యక్తులు ఎవరు, దీని వెనకాల ఎవరు అనేది మీరు తెలుసుకోవాలి. వివేకానంద రెడ్డి గారి మరణంతో అత్యధికంగా లాభపడిన వారు ఎవరు తెలుసా? ఉంటారు కదా, ఎవరెవరు ఉంటారు కదా. వాళ్ళు నేను చెప్పడం ఎందుకు? అది నేను చెప్తున్నా కదా, నా ప్రతిదీ కోర్టు విచారణతో ముడిపడింది కాబట్టి నేను ఎక్కడే కానీ నాకు పెట్టిన కండిషన్స్ ఉల్లంఘించట్లేదు. మీరు అర్థం చేసుకోండి. కరెక్ట్. వివేకానంద రెడ్డి చనిపోయినప్పుడు సునీల్ యాదవ్ ఎక్కడున్నారు? నా ఇంట్లో ఉన్నా. 6:30కు నేను సార్ ఇంటి దగ్గర పోయినా. నేను నా కో ఎక్యూజ్డ్ ఉన్నాడు కదా, నా మిత్రుడు ఉమాశంకర్ రెడ్డి అని. అతను ఉమాశంకర్ రెడ్డి మీ మిత్రుడు? కంపల్సరీగా నా మిత్రుడే. కాదని ఎవరున్నారు? ఆయనకు 37 ఉంటుంది. ఇప్పుడు మీకు 30 ఏజ్ గ్యాప్ ఉన్నా కూడా మంచి, అంటే ఆయన డైరీ ఉంది, మిల్క్ డైరీ ఉంది. అక్కడికి పోతా ఇట్లా పరిచయం. వాళ్ళ అన్న వాళ్ళు మంచి కుటుంబం. అట్లా మిత్రుడని నేను చెప్తాను. ఓకే. అన్యాయం ఇరుక్కుంది మేమే కదా. అంటే ఇప్పుడు పొద్దున 6:30కి మీరు పోయేసరికి ఆయన చనిపోయి ఉన్నాడు. సార్ ముందే చనిపోయారేమో. మాకు తెలిసినది 6 గంటలకు, నాకు తెలిసినది 6:20కి. 6:20కు ఎగ్జాక్ట్ గా టైం అయితే గుర్తుకు లేదు. ఈ కేసులో ఉదయ్ అనే అతను కూడా ఉన్నాడు. అవును. ఉదయ్ వాళ్ళ అమ్మ అన్నారు కదా ఆ రోజు, నాకు 3 గంటలకే చెప్పాడు మా కుమారుడు ఇట్లా వివేకానంద రెడ్డి. ఉదయ్ కుమార్ రెడ్డి అనేటువంటి వ్యక్తి నాకు ఎవరో తెలియదన్న. నాకు తెలియదు, వాళ్ళ అమ్మ తెలియదు, ఆయన తెలియదు, వాళ్ళ అమ్మగారు తెలియదు, ఆయన తెలియదు. నాకు తెల్లవారుజామునే చెప్పాడు. అదంతా నేను సిబిఐ ఎంక్వైరీలోనే విన్నా, సిట్లోనే విన్నా. అయితే నాకు తెలియదు ఆయన ఎవరు, ఎక్కడ ఏం ఉద్యోగం చేస్తారని తెలియదు. లోపలికి వచ్చిన తర్వాత ఉదయ్ కుమార్ రెడ్డి అంటే ఇతనా అనేది ఒక్కటే తెలుసు నాకు. ఇప్పటికి కూడా నాకు ఆయనకు మాటలు లేవు. అది విషయం. దశగిరి ఏంటి అసలు అతన్ని ప్రేరేపించారు దానికోసం, అది ఇది కదిరిపోయి గొడ్డలు తెచ్చినాము, కదిరి కేంద్రంగానే జరిగింది, అది దండి చెప్తున్నాడు కదా. నన్ను గొడ్డలైనా మ్యాటర్ అయినా మీరు కేసు గురించి మాట్లాడితే కోర్టు పరిధిలో ఉంది కాబట్టి నేనేం చెప్పదలుచుకోలేదని మీకు ముందే చెప్పాను. అదన్న విషయం మీరు కొంచెం ఆలోచించి నాతో కొంచెం మాకు సడలించాలి. మీరు ఇవన్నీ ఈ ప్రశ్నలు సడలించాలి. వచ్చి తెలిసే టైం అయితే తొందరలో ఉంది, ఎక్కడికి వెళ్ళదు కదా. మీరు అంటే వివేకానంద రెడ్డి గారు మాట తర్వాత వివేకానంద రెడ్డి వాళ్ళ రాజశేఖర రెడ్డి గారి కుటుంబ సభ్యులు మనం పక్కన పెడతాం. వివేకానంద రెడ్డి గారి కుటుంబ సభ్యుల నుంచి మీకేమైనా
భరోసా కావచ్చు, ఆర్థిక సాయం కావచ్చు, అంటే వ్యతిరేకత కానీ ఏమైనా వచ్చిందా? వ్యతిరేకతలు ఉంటాయి. వ్యతిరేకతలు అంటే కొంతమంది వ్యక్తులు అందరితో కాదు కదా. సునీల్ యాదవ్ తెలిసిన విషయాలు చెప్పాడు కాబట్టే వ్యతిరేకత ఉంది. ఎక్కడ వైఎస్ కుటుంబీకుల్లో, వైఎస్ గారి కుటుంబీకుల్లో. వివేకానంద రెడ్డి కుటుంబాన్ని పక్కన పెడదాం మనం, వైఎస్ కుటుంబాన్ని నేను ఆ కుటుంబం గురించి ఏం మాట్లాడన్నా, ఎందుకంటే నాకు ఆ కుటుంబం గురించి తెలియదు. నాకు నా సార్ ఒక్కడే తెలుసు. అది మీరు ఒక్కటి గుర్తించాలి. నాకు ఆ సార్ కుటుంబంతో నాకు ఎటువంటి ఇది లేదు, తెలియదు. సునీతమ్మ గారు ఏ రోజు నిన్ను కలిసి మాట్లాడడం కానీ? ఇంతవరకు సునీతమ్మ మేడంతో నేను ఎక్కడ కలవలేదు. సునీతమ్మ మేడం కూడా నాతో ఎప్పుడు మాట్లాడలేదు. ఎప్పుడు జరగడం అవన్నీ జరగలేదు. ఆ సందర్భాలు కూడా లేవు ఎక్కడ. అంటే వైసీపీ వాళ్ళు ఎలక్షన్స్, ఈ 2024 ఎలక్షన్స్ ముందు ఆరోపించారు, దస్తగిరికి డబ్బులు ఇచ్చారు, జైలుకి వెళ్ళి మరి డబ్బులు ఇచ్చారు దస్తగిరికి, అది ఇది అని. నేను 4 సంవత్సరాలు జైల్లో ఉన్నాను, నాకేం తెలియదు. నాకు నిజంగానే ఏమీ తెలియదు. 4 సంవత్సరాలు ఏమేమి గడిచిందో కూడా నాకు తెలియదు. నేను బయటకు వచ్చా, నాకున్న దాంట్లో నా కుటుంబాన్ని చూసుకుంటున్నాం. నేను, నా తమ్ముడైనా, మా భార్య, ఎవరైనా నా కుటుంబంతో మేము గడుపుతున్నాము. పట్టణాల్లో ఒకసారి వాయిదాకు వస్తున్నాం, వారానికి ఒకసారి స్టేషన్ పోతున్నాం, సంతకం పెడుతున్నాం, ఇంటికి వెళ్ళి అంతే. ఇంకా మరి ఈరోజు ఉద్యోగం చేయడం లేదు, ఏమి లేదు, కేసులు ఎరుక్కొని నరకం అనిపిస్తున్నారు, బాధలు. హైదరాబాద్కి రావాలి, పోవాలి అంటే ఖర్చుతో కూడకుండా చేస్తున్నారు. ఖచ్చితంగా కదా. మరి మా ఉన్నారు మా మేనత్త గారు, వాళ్ళు ఎన్ని రోజులు అని పెడతారు? వాళ్ళు పెడతారన్న, మనం పెట్టాలి కదా. వాళ్ళు మేము బాగుండాలంటే రూల్ ఏం లేదు కదా. మేనత్త గారు ఎందుకు పెట్టాలి? మేనత్త గారు అంటే నా సొంత మేనత్త గారు ఏం కాదు కదా, నా భార్య వాళ్ళ, నా తమ్ముడి భార్య వాళ్ళ అమ్మాయి అయినా కానీ వాళ్ళు ఆర్థిక సాయం అయితే అందిస్తున్నారు. పెట్టాలి మీకు ఉన్న విషయంలో. తమ్ముడి భార్య అయినా నీ భార్య వాళ్ళని ఎందుకు పెట్టాలి మీకు? అంటే నేను ఇప్పుడిప్పుడే వస్తున్నాను, 3 నెలలైంది నేను వచ్చి. 3 నెలల కాలంలో తిరుగుతూనే ఉన్నాము. ఎక్కడికి వాయిదాలకైతేనే, ఇంకోటి తిరుగుతూనే ఉన్నాము. చూసుకుంటారు ప్రస్తుతానికి. మీకు కొంచెం సెటిల్ అయ్యేంత వరకు చూసుకుంటారు. మేము రియల్ ఎస్టేట్ మొదలు పెట్టాను నేను. మళ్ళీ రియల్ ఎస్టేట్ అనంతపురంలో చేస్తున్నాను. అనంతపురం రియల్ ఎస్టేట్ బాగానే ఉంది. ఏమన్నా ఫ్లాట్లు వేశారు సార్? నేనేమీ లేదన్నా, నేను జస్ట్ చూపించేవాళ్ళు. వివేకానంద రెడ్డి మర్డర్ కేసు జరిగిన తర్వాత నాకు తెలిసిన కొన్ని పేర్లు ఇక్కడ: దస్తగిరి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, కృష్ణారెడ్డి అంటే వివేకానంద రెడ్డి గారి పిఏ. అవును, మాజీ పిఏ. ఎర్రగంగిరెడ్డి, దొడ్లబాబు శివశంకర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, ఉదయ్, ఇట్లా చాంతాడ అంత ఉందన్నమాట. మళ్ళా అభిషేక్ రెడ్డి, కువైట్ గంగాధర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ఇట్లా చాంతాడ అంత ఉంది లిస్టు. దీంట్లో చూస్తే ఇప్పటికీ కేసు ఒక పక్క జరుగుతూనే ఉంది, ఒక్కొక్కరుగా చనిపోతున్నారు. అభిషేక్ రెడ్డి ఏదో బ్రెయిన్ ట్యూమర్ ఏదో బ్రెయిన్ డెడ్ తో చనిపోయాడు. నేను విన్నాను. వచ్చేసి కువైట్ గంగాధర్ రెడ్డి ఎలా చనిపోయాడు? ఎలక గుట్టి చచ్చిపోయాడు అన్న. చాలా సరదాగా లేదా ఇది? సరదాగా ఉందంటే నేను జైల్లో ఉన్నప్పుడు నేను పేపర్లో చదివిన విషయమే నేను మీకు చెప్పాను. నేను ఎలక గుర్తు చచ్చిపోతారా? ఏమో మరి, ఆయనకి చచ్చిపోయినటువంటి వ్యక్తికి తెలియాలి. ఆ కుట్టినలోకి ఏడుందో నాకు తెలియదు కదా. ఓకే, ఎలకను పట్టుకోవాలి ఇంతవరకు పోలీసు పట్టుకోవాలి. పోలీసుల గురించి నాకు తెలియదన్నా. నువ్వు నన్ను ఇరికిచ్చే పనులు అయితే పెట్టకు నాగరాజ్ అన్న. ఎలకను పట్టుకోవాలి కదా, మనిషి చెప్పిందని. మరి ఇప్పుడు సరదా, ఇప్పుడు మీకు విన్నోళ్ళకి మీకు అట్లుంటే మేము పేపర్ మేము ఎట్లా ఉంటాం మేము లోపల. మన శ్రీనివాస్ రెడ్డి ఆయన పురుగుల మందు తాగి చనిపోయాడు. ఎందుకు ఆయన చనిపోయాడు? ఆయన ఏదో లెటర్లు కూడా రాశాడు, కొన్ని లెటర్లు. వేధింపులు భరించలేక. ఎవరు వేధింపులు భరించలేక? అది నువ్వే చెప్పాలి. ఎవరు వేధింపులు? శ్రీరాములు సార్దే. అది నాకు తెలియదు. ఆయన రాసింది అది. ఆయన కర్నూలులో ఉన్నాడు కదా ఇప్పుడు. ఆదోని వంటంలో ఉన్నాడన్నా సార్. ఆదోని వంటంలో. అవును, ఓకే. ఆయన వేధింపులు ఏంటివి? ఆయన ఆనెస్ట్ ఆఫీసర్ నేను అంటాను. మాకు కూడా ఆయన ఎంక్వైరీ చేశాడు. కొంతమందికి నచ్చలేదేమో. ఇప్పుడు ఆయన గురించి మీకే, మాకంటే మీడియా వాళ్ళకి బాగా తెలుసు. ఆయన ఎలాంటి ఆనెస్ట్ ఆఫీసరు. ఆయన ఎస్ఐగా ఉన్నప్పటి నుంచి నాకు పరిచయం. అవును, ఆయన మంచి ఆనెస్ట్ ఆఫీసర్. అవును. సార్ వేధింపులు చేశాడని చెప్పేసి, చనిపోయాడని చెప్పేసి లెటర్ల మీద రాశారు. ఒక్కొక్క హ్యాండ్ రైటింగ్తో ఒకటి రాశాడు. నేను చెప్పాలో చెప్పకూడదో నాకు తెలియదు. ఇది నేను అన్యాయంగా ఇరుక్కున్నా కాబట్టి అందరి రాతలు బయట పెట్టాలనే ఉద్దేశంతోనే చెప్తున్నా అంటున్నా. ఒక్కొక్క రాత ఒకలాగుంది. దాని మీద ఎంక్వైరీ ఏం చేశారో తెలియదు, అదేమైందో తెలియదు. ఇప్పుడు సరే, మీకు కావచ్చు, మీ ఫ్రెండ్ శివశంకర్ రెడ్డి అని చెప్పారు కదా. మా ఫ్రెండ్ శివశంకర్ రెడ్డి అన్న. శివశంకర్ రెడ్డి అన్న మా ఫ్రెండ్ కాదన్న, ఉమాశంకర్ రెడ్డి. శివశంకర్ రెడ్డి అన్న అన్యాయంగా ఇరుక్కున్నారు. ఉమాశంకర్ రెడ్డి, నేను ఇక్కడ ఉమాశంకర్ రెడ్డి టాపిక్ రావట్లేదు, ఇక్కడ నా టాపిక్ వస్తుంది ఇక్కడ. ఓకే ఓకే, నేను అన్యాయంగా ఇరుక్కున్నాను, నా గురించి చెప్తున్నాను. ఓకే ఓకే. మిగతా వాళ్ళంతా దొండబాబు శంకర్ రెడ్డి కావచ్చు, శివశంకర్ రెడ్డి కావచ్చు, కృష్ణారెడ్డి, వీళ్ళందరూ, అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి, ఈ రెడ్లు ఇట్లంతా ఎందుకు ఇరుక్కున్నారు వీళ్ళందరూ కూడా? స్క్రిప్ట్ ఎవరు రాశారో మరి రిజెక్ట్ ఎట్లా వచ్చిందో మాకు తెలియదన్న. నేను నా గురించి చెప్తున్నాను. నేనైతే అన్యాయంగా ఇరుక్కున్నాను నేను అంటాను. త్వరలో కోర్టులో విచారణ మొదలవుతుందని ఈ రోజు కూడా అన్నారు. త్వరలో తెలుస్తుంది నిజం. ఆ రోజు నిర్దోషిగా వచ్చిన రోజు మీకు నేను ఓపెన్ టాక్గా అన్ని చెప్తాను. అంతేనా? అంతే కదా. ఆ రోజు కోసం వెయిట్ చేద్దాం. నీకేం తెలుసు? ఉదయం పొద్దున 6 గంటలకు వచ్చేంత వరకు నీకు చనిపోయిన అప్పుడు తెలిసింది. మరి నీకు ఒకవేళ నీవు నిర్దోషివి అని బయటకు వచ్చినా కూడా ఆ విషయాలన్నీ ఎట్లా తెలుస్తాయి? నీకు తెలియకూడదు కదా. ఎట్లా తెలుస్తాయంటే
అంటే వినింటాం కదా, జైల్లో వినింటాం కదా ఇలా ఇలా అని. విన్నేటి ఇయర్స్ ఎవిడెన్స్ అన్న, ఓకే. అంతే. వివేకం సినిమా వచ్చింది, మీరు జైల్లో ఉన్నప్పుడు వివేకం సినిమా వచ్చింది తెలుసా? అవునన్నా. ఆ, దాంట్లో ఎలా చంపారు, ఫస్ట్ వెళ్తారు ఒక ఏదో స్థలం విషయంపై గొడవ జరుగుతుంది, ఆ పత్రాల కోసం అడుగుతారు, ఇవ్వని అంటాడు, ఇష్యూ అయితే వచ్చి చంపడము, గొడ్డలు తీసుకొని పాషు నరకడం, అదంతా చూపించారు కదా. అది కరెక్టేనా, అది వాస్తవం? అది అంటే నా గురించే మీరు అడిగేది, వేరే వాళ్ళ గురించి అడుగుతాను. ఆ సినిమాలో స్క్రిప్ట్ కరెక్టా అంటే? నేను చూడలేదన్న సినిమా, నా క్యారెక్టర్ ఓన్లీ నా ఫోటో నేను చూసుకున్నా, నవ్వుకున్నా, అంతే, వదిలేసే దాని గురించి. అంతేనా? అంతే.